వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలపైన, పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో పాదయాత్ర కూడా చేపట్టబోతున్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారు. ఆ పాదయాత్రలో ప్రజలతో కలిసి నడిచారు. ప్రజల సమస్యలు విన్నారు, నేనున్నానంటూ వారికి ధైర్యం అందించారు. ఆ సందర్భంలోనే ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తమ గుండెల్లో పెట్టుకొని అఖండ మెజార్టీని అందించారు 2019 ఎన్నికల్లో. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో అబద్ధపు హామీలతో, మోసపూరిత విధానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ప్రజలు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా గమనిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2027లో పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. జిల్లాల పర్యటన తర్వాత ఈ పాదయాత్ర ఉంటుందన్నది ఒక సమాచారం. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాలో పర్యటించారు. అనంతపురం జిల్లా రామగిరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయన హెలికాప్టరే ధ్వంసమైనటువంటి నేపథ్యాన్ని చూశాం. ఆ తర్వాత తిరుపతిలో భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చిన సంగతి చూశాం. నంద్యాలలో కూడా జనం పోటెత్తిన సంగతి చూశాం. కడప జిల్లాలో జగన్ రెడ్డికి మొదటి నుంచి కూడా అండగా నిలుస్తున్నారు. వైఎస్ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనించవచ్చు. రాయలసీమ జిల్లాలో స్పష్టంగా ఏడాదిలోనే కూటమి ప్రభుత్వ పాలన పైన వ్యతిరేకత కనిపిస్తోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది. గత వైభవాన్ని తిరిగి సంపాదించుకోబోతోంది వైఎస్ఆర్సీపీ. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే ఇది రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత తెనాలికి వెళ్ళారు. ఆ సందర్భంలో కూడా జనం ఏ విధంగా తండోపతండాలుగా తరలి వచ్చారో స్పష్టంగా చూసాం. ప్రకాశం జిల్లా పొదిలి వెళ్ళారు. అక్కడ దాదాపుగా 40,000 మంది రైతులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక చిన్న ఊరికి తరలి వచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. నిన్నగాక మొన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెం గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ జనం ఏ విధంగా తరలి వచ్చారో ఒకసారి చూడవచ్చు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 100 మందికే అనుమతి ఉంది అంటూ షరతులు విధించింది. 3 వాహనాలకే పరిమితి అంటూ షరతులు విధించింది. అయినప్పటికీ జనం ఆగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడం కోసం వేలాది మంది తరలి వచ్చారు. తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9:30కు బయలుదేరితే తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోవడానికి సాయంత్రం 6 గంటలైంది. అంటే జనం ఏ విధంగా తరలి వచ్చారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రయాణానికి ఎంత సమయం అవసరమైంది అన్నది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకు వెళ్ళినా స్పష్టంగా అక్కడ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఎన్నికల్లో కేవలం అబద్ధపు హామీలు, మోసపూరిత విధానాలను నమ్మి ఓట్లు వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు. అంతేగాని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, ఆప్యాయత ప్రజల్లో తగ్గలేదు. అందుకే ఓడిపోయిన ఏడాదిలోనే ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆంక్షలను విధించిన లెక్క చేయకుండా తమ అభిమానాన్ని అక్కడికి వచ్చి చాటుకుంటున్నారు. ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిమానానికి, క్రేజ్కు నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కొన్ని జిల్లాలు జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. అక్కడి సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీశారు. కార్యకర్తలకు ఇబ్బంది వస్తే వారికి భుజం తట్టి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా కొన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఉదాహరణకు కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలు. ఈ జిల్లాల్లో పర్యటించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధం కాబోతున్నారు అన్నది ఒక సమాచారం. ఉత్తరాంధ్రలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం, ఈ 2 జిల్లాల్లో కొంత ఎన్నికల తర్వాత పార్టీ బలహీనపడినప్పటికీ ఆ ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని రచిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో అయితే పార్టీ బలహీనంగా ఉందో ఆ నియోజకవర్గంలో మార్పులు చేర్పులు చేస్తూ పార్టీని తిరిగి ఉత్తేజితం చేస్తున్నారు, యాక్టివ్ చేస్తున్నారు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో దువాడ శ్రీనివాస్ వ్యవహారంతో పార్టీ అక్కడ కొంత నష్టపోయింది.
ఇప్పుడు అక్కడ పేరాడ తిలక్ను ఇన్ఛార్జిగా నియమించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీర్చి అక్కడ పార్టీని మళ్ళీ పుంజుకునేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం రచించారు. అలాగే విశాఖపట్నం జిల్లాలో కూడా అదే విధంగా వైఎస్ఆర్సీపీని మళ్ళీ పుంజుకునే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం రచిస్తున్నారు. ఆ జిల్లాలో పూర్తి స్థాయిలో పార్టీ బలపడిన తర్వాత, పార్టీ కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ జిల్లాల పర్యటన ముగిసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టబోతున్నారు. అది కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తయిన తర్వాత ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు ఈ పాదయాత్ర ఉండడానికి అవకాశం ఉందన్నది ఒక సమాచారం. అయితే ఈ పాదయాత్రను కూడా వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు అదే ఫార్ములాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించబోతున్నారు అన్నది ఒక అంచనా. ఎందుకంటే పాదయాత్ర ద్వారా ఎక్కడ నష్టపోయాము, ఎక్కడ ప్రజలకు దూరం అయ్యాము, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా భర్తీ చేయాలి, వాటిని ఎలా పరిష్కరించాలి, ఇలా రకరకాల అంశాలకు పాదయాత్ర ద్వారా ఒక పరిష్కారం దొరుకుతుంది. దీంతో పాటు ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పడతాయి. ప్రజలతో ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం ఎన్నికల్లో గెలవడానికి చాలా కీలకం అవుతుంది. ప్రజలతో నేరుగా కనెక్ట్ అయినప్పుడే నాయకుడి పట్ల ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరికొంత సమయం ఆగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడితే అప్పుడు ఇంకా మంచి ఊపు వస్తుంది. ప్రజల్లో ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆదరణ పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు తగ్గట్టుగానే వ్యూహం రచించుకుంటున్నారు. పాదయాత్ర షెడ్యూల్ను అందుకు తగ్గట్టుగా మార్చుకోబోతున్నారు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతోంది. అందుకే వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కుట్రలు పన్నుతోంది. ఈ ప్రభుత్వం పరిపాలన విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది. సంక్షేమ పథకాల అమలులో ఫెయిల్ అయింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడితే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది, అపూర్వ స్పందన వస్తుంది. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఆ పాదయాత్ర విజయం చేకూరుస్తుంది అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.